బృందానికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. నా పేరు హరియా. వీళ్ళు నా స్నేహితులు. ఇప్పుడు నేను సంక్రాంతి గురించి, హరిదాసు గురించి చెప్పబోతున్నాను. ధనుర్మాసం మొదలైందంటే చాలు హరిదాసులు ఊళ్ళల్లో సందడి చేస్తారు. ఇంటింటికి తిరిగి భిక్ష సేకరిస్తారు. హరిలో రంగ హరి అంటూ పాటలు పాడుతారు. వాస్తవానికి వారు ధనుర్మాస అతిథులు. తెల్లవారుతూనే తెలుగు లోగిళ్లను మేల్కొపుతారు. తంబుర మీరుతూ చిరుతలు వాయిస్తూ హరినామ సంకీర్తనలకు వీణులు వాయిస్తూ శ్రీ మహావిష్ణు ప్రతిరూపాలుగా చెప్పుకుంటారు. హరికథలు వివరిస్తారు. హరిదాసులు పెద్ద పండుగకు వస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకుంటారు. కాబట్టి వాటిని పెద్ద పండుగలు అని పిలుస్తారు. అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం. యోగ నిద్ర నుంచి మహావిష్ణువు మేలుకొని భక్తుల మొరలు ఆలకించే సమయం. ఇక హరిదాసులను శ్రీ మహావిష్ణు ప్రతిరూపాలుగా పిలుస్తారు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనము తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆరోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రను శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. హరిదాసులు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలను కడిగి అక్షయ పాత్రను దించుతుంది. ఇక గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారిని అనుగ్రహించేందుకు హరిదాసు రూపం వైకుంఠపురం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడనేది ఒక నమ్మకం. హరిదాసు పేద గొప్ప భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. శ్రీమద్ రామ రమణ గోవింద హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. హరిదాసు తల మీద గుండ్రని రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడని కథకు ప్రచారంలో ఉంది. భక్తి ఉద్యమం వల్ల దక్షిణ భారతదేశంలో వచ్చిన గొప్ప కళా సంపద హరిదాసు గానం. ఇది ఇంచుమించుగా విజయనగర క్షత్రియ రాజం కాలం నుంచి ప్రచారాన్ని పొందింది. ధన్యవాదములు. Thank you for your valuable speech. Admire them with your clap.